ఏం చేస్తున్నావు? టిఫిన్ కావాలంటే ఇక తొందర చేయి మరి. చేస్తున్నా. ఏం టిఫిన్? దోశలు. దోశలు ఇప్పుడు పెట్టిన పిండి బాగానే పెట్టిన ముందునే 3 రోజులు 2 రోజులు వచ్చి నిన్ననే పెట్టినాం. ఏ సంవత్సరం ఈరోజు ఏదో స్పెషల్ ఉందంటే గురు పౌర్ణమిగా దీపారాధన చేసినాం కదా. గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటి చెప్పా? చూపించురా. ప్రత్యేకత అంటే వేదవ్యాసుడు పుట్టినరోజు అంటారు కదా. భారతాన్ని రాసింది వేదవ్యాసుడు. అవును, భారతాన్ని రాసింది అసలు వేదవ్యాసుడు వల్లనే మహాభారతం కూడా అసలు తన వల్లనే చాలా వరకు ఉంటది స్టోరీ. వేదవ్యాసుడు వల్లనేగా వాళ్ళు సత్యవతి కడుపులో పుడతాడు ఆయన. సత్యవతి కడుపులో పుడతాడు ఆయన వల్లనేగా వాళ్ళు పాండురాజు తర్వాత ఆయన పేరు ఇంకొక ఆయన ఉంటాడుగా, ఏం నాకు లేదు, కళ్ళు లేని ఆయన ధృతరాష్ట్రుడు. వాళ్ళందరూ పుట్టడం తర్వాత మరి ఆ తర్వాత ఈ 5 పంచపాండవులు కౌరవులు అదంతా ఇదంతా ఎంత నడుస్తుంది ఆయన వల్ల చాలా. అవును, వేదవ్యాసుడు అప్పట్లోనే వాళ్ళే చాలా బాధలు పడ్డారు. అసలు పడ్డ బాధలు మనకి లేవు చూపించుకుంటా. అసలు వాళ్ళ పడ్డ బాధలలో మంది చిన్న ఈ బాధలు కదా. నరకం చూసుకోవాలి అప్పట్లో పాండవులు. రాజుల మహారాజులై కూడా అడవుల పాలై చాలా మంది. పాండవులు 5 అయ్యారు, కౌరవులు 100 మంది అయ్యారు. వీళ్ళ బలం సరిపోలేదు అప్పుడు. అట్లా కాదు, శ్రీరాముడు రాములు వారు కూడా రాజయ్య కూడా వాళ్ళు పాపం సరిగా ఎప్పుడు అడవులలోనే ఎక్కువ. పాండవులు అంతే, అదే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు పాండవులు. పాండవులు అంతే. మళ్ళీ అది కూడా ఏంటంటే 1 రోజు 2 రోజులు ఏదైనా కష్టాలు పడితే మారువేషంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలో మారువేషంలో చేశారు. 1 రోజు 2 రోజులు ఏదైనా కష్టాలు వస్తే తట్టుకోలేక ఈ జనం ఊరికినే టెంప్ట్ అయ్యి మైండ్ ఆగవుతారు. అవునవును, అసలు వాళ్ళు పడ్డ కష్టాలు ప్రతి ఒక్కరికి నేను చాగంటి గారి ప్రవచనాలు అంట రోజు. అసలు ప్రతి దానికి ప్రతి ఒక్క అర్థం ఉంది తెలుసా. చాగంటి గారు రెమెడీ ఉంటుంది. ఏం కాదండి, సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటే వాటిని అధిగమించాలంటే మన ఓపిక అనేది అవసరం. చాలా కొన్ని సమస్యలకి పరిష్కారం కాలం చూపిద్ది, కాలం ప్రకారం. విష్ణుమూర్తి వాహనం అది ఉంటది కదా, గద్ద, అదే గరుడ వాహనం. అసలు గరుడకు కూడా తల్లి బానిసత్వంలో ఉంటే గరుడకు కూడా వాళ్ళ అన్నల్ని పాముల్ని 1000 మంది పాముల్ని ఈపిని పెట్టుకొని మొత్తం అన్నీ తిప్పుతాడు విష్ణుమూర్తి గరుడ తెలుసా. ఆయన కూడా చాలా రోజులు కష్టాలు పడ్డాడు. అందరూ పడ్డారు. అసలు దాదాపు ఆంజనేయ స్వామి లంకకు పోయి అసలు అన్నీ అసలు పడనోటే లేదు కష్టాలు. నేను వింటుంటే అసలు మామూలుగా లేదు. కిష్కింధ కాండలో మళ్ళీ చూడు, వాలి సుగ్రీవుడు కూడా అన్నదమ్ముళ్ళు ఒకేలాగుంటారు సేమ్, అయినా కూడా ఒకరికొకరికి వాలి పొందలేదు. వాలి అయితే అసలు వాలి గుణం వేరు, సుగ్రీవుడు వేరు. నేను చాలా ఇస్తాను రోజు, నాకు చాలా ఇష్టం అలాంటివి. బాగుందా? సూపర్ ఉంది, అలంకరణ బాగుంది. పూజ ముందర సూపర్. జయ జయ గిరిజరమణ, జయ శంకరనాదాభరణ, జయ జయ గిరిజరమణ. పేదల పాలిటి పెన్నివి నీవే, పేదల పాలిటి పెన్నివి నీవే, మముదరి చేరగరా వేళ. జయ జయ గిరిజరమణ, జయ శంకరనాదాభరణ, జయ జయ గిరిజరమణ. ఓకే, టిఫిన్ దోశ. ఇది నీకు ఈ వారం రోజులు డే డ్యూటీకి టిఫిన్ అన్నమాట. మార్నింగ్ నేను 7:30 8 కల్లా డ్యూటీ అంటాడు. మరి పొద్దున్నే అంటే అట్లా స్టోర్ చేసుకున్నాం అనుకో పిండి, ఈ దోశల పిండి పట్టుకొని అట్లా స్టోర్ చేసుకుంటే ఆయనకి అర్జెంట్ అన్నప్పుడు 2 దోశలు వేసి తిని వెళ్ళిపోతాడు. ఈయన డ్యూటీ అంటేనే ఇంకా నాకు అసలు వాచ్ ఇంకా అవ్వాలి.
వాచ్ అని ఇంకా ఇబ్బంది పెట్టాడు. అది ఇంకా పోలీసు ఎమర్జెన్సీ ఈ ఉద్యోగాలు అందరికి రావు. మా వారికి అయితే అసలు ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు సాటిస్ఫై చేస్తేనే ఈ ఉద్యోగం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. అన్ని సాక్రిఫైస్ చేయాలి. తప్పదు అట్టయితేనే మరి జీవితం చాలా ఉంటుంది. పోలీస్ ఫ్యామిలీ అంటే అన్ని సాక్రిఫైస్ చేస్తేనే జీవితం అంతా ముందు. మరొకసారి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి రోజు వేదవ్యాసుని గురించి తలుచుకోండి. అవును, అంటే సాయిబాబా పుట్టినరోజు కాదు, వేదవ్యాసుడు పుట్టినరోజు. భారతాన్ని రాసిండు. అసలు భారతాన్ని రాసినాడు వేదవ్యాసుడు. అట్లా. థ్యాంక్ యూ అండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.